త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే రాబోతుంది కదా. సో దీంట్లో మనం ఏ రియల్మీ మొబైల్ కొనుక్కోవాలి అనే దాని గురించి ఈ వీడియో అన్నట్టు. అయితే దీంట్లో కొన్ని మొబైల్స్ మీద మంచి ఆఫర్స్ ఇచ్చారు కాబట్టి మీరు వాటిని మిస్ చేయకండి. ఒకవేళ మీరు మీ పాత ఫోన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, లేదా మీరు ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ తీసుకోవాలన్నా, లేదా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ తీసుకోవాలన్నా అన్ని రకాల మొబైల్స్ని అయితే నేను పిక్ చేయడం జరిగింది. మరి ఆఫర్ స్టార్ట్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే దీనిలో కొన్ని మొబైల్స్ మనం కొనుక్కోవచ్చు. సో దీనిలో ఒక్కొక్క మొబైల్ గురించి అయితే నేను మాట్లాడతాను. సో దీనిలో ఫస్ట్ ఇది 20,000 లోపు బడ్జెట్లో ఫాస్టెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్, అదే రియల్మీ P2 Pro మొబైల్. P2 Pro గురించి మాట్లాడినట్టయితే ఫెంటాస్టిక్ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని యూనిక్ బయోవిజన్ డిజైన్ కారణంగా ఈ మొబైల్ అనేది లుక్ అండ్ ఫీల్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో మీరు గేమింగ్ చేసుకోవాలన్నా, మల్టీ టాస్కింగ్ చేసుకోవాలన్నా చాలా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుద్ది. అంతేకాకుండా దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 120 Hz తో కూడిన అమోలెడ్ డిస్ప్లేని యూజ్ చేశారు. సో మరి దీనిలో మనం కంటెంట్ చూసేటప్పుడు మన వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. కర్వ్ డిస్ప్లే కాబట్టి డీప్ బ్లాక్ చూడడానికి అనిపించేస్తూ ఉంటాయి. ఎవరైతే ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా ఇది నచ్చుద్ది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5200 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు ఒకవేళ మీకు బ్యాటరీ అయిపోయినా సరే ఫాస్ట్ గా ఛార్జ్ చేయడానికి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని కూడా బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు చాలా మంచి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుద్ది. అంతేకాకుండా OS సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల మనం చాలా స్టేబుల్ వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీని కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంటుంది. మరి ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్కి మనకు 21,000 ఉంది కదా. అయితే ఇప్పుడు మనం కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే 2,000 తక్కువకు దొరుకుద్ది. దాంతోపాటు 3 months నో కాస్ట్ EMI కూడా దీనిలో ఉంది. అంటే 19,999కి మనం 8GB ర్యామ్ వేరియంట్ కొనుక్కోవచ్చు. మనం మిగతా వేరియంట్స్ గురించి మాట్లాడినట్టయితే నెక్స్ట్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 25,000 ఉంది. సో దీనిలో మనకు కూపన్ డిస్కౌంట్ వచ్చేసి 2,000 ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి 1,000 ఉంటుంది. 3 months నో కాస్ట్ EMI ఉంటుంది. లేదా ప్రెక్సో ఆఫర్ కింద మనకు 1,000 దొరుకుద్ది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే దీని ప్రైస్ అనేది మనకు 21,999 ఉంటుంది. అలానే 12GB ర్యామ్ 512GB గురించి మాట్లాడినట్టయితే 28,000 ఉంది. సేమ్ ఆఫర్ దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయి. ఆ ఆఫర్స్ తర్వాత దీని ప్రైసింగ్ అనేది 24,999 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో. సో పర్ఫార్మెన్స్ టర్బో అండర్ 15K అని చెప్పేసుకోవచ్చు. అంటే 15,000 లో బడ్జెట్లో మనకు ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలి అంటే ఈ రియల్మీ నార్జో 70 టర్బో అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. 15,000 లో బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే మంచి గేమింగ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. హయ్యర్ ఫ్రేమ్ సెట్టింగ్స్లో మీరు గేమింగ్ చేసుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు, డే టు డే లైఫ్ యూజర్లో చేసే ప్రతి ఒక్క పనిని చాలా స్మూత్గా అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడితే 6.67 ఇంచెస్ సంబంధించిన OLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో దీనిలో మనం కంటెంట్ చూసేటప్పుడు, కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్ని కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అది మీరు నెట్ఫ్లిక్స్లో వీడియో చూసినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా మనకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తాయి. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ అనేవి బాగానే వస్తాయి. దాంతోపాటు 5000 mAh బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు ఆరాంగా 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఇందులో మనకు GT మోడ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్ని 90 FPS లో ఆడాలి, గేమ్ని ఎన్హాన్స్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ మోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రజెంట్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే 17,000 ఉంటుంది. 2,000 కూపన్ దొరుకుద్ది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకు 15,000 వస్తుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ది. దీన్ని మీరు రియల్మీ వెబ్సైట్లో నుంచి కొనుక్కోవచ్చు, లేదా అమెజాన్ వెబ్సైట్లో నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఇక మనం మిగతా ర్యామ్ వేరియంట్స్ గురించి మాట్లాడినట్టయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ది 18,000 ఉంది. కాకపోతే దీనిలో మనం కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే 15,999 కొనుక్కోవచ్చు. అలానే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ది కొనుక్కోవాలంటే 20,999 ఉంది. సో దీన్ని మనం 18,999 అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ తర్వాతి మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ 13 సిరీస్ అని చెప్పేసుకోవచ్చు. దీనిలో 13 Pro ప్లస్ 13 Pro 2 మొబైల్స్ అయితే దొరుకుతాయి. సో దీన్ని ఏ కెమెరా కింగ్ అండర్ 30,000 అని చెప్పేసుకోవచ్చు. సో ఫస్ట్ మరి దీని కెమెరాస్ గురించి మాట్లాడదాం. ఈ 2 మొబైల్స్ సోనీ సెన్సార్ తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. రెండిట్లో కూడా పెరిస్కోప్, టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేశారు. దీంతో మనం చాలా స్టేబుల్ వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. OS సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తారు. దీంతో క్యాప్చర్ చేసిన శాంపిల్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతమైన ఫొటోస్ని అయితే ఇవి క్యాప్చర్ చేయగలుగుతాయి. అంతేకాకుండా దీనిలో చాలా రకాల AI ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తారు. దీంతో మనం ఒక ఇమేజ్లో నుంచి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని ఇరేజ్ చేయడమైనా కానివ్వండి, ఫొటోస్ని ఎన్హాన్స్ చేయడమైనా కానివ్వండి, అంతేకాకుండా ఏ కారణంగా మనం క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి ఇంకా చాలా క్లారిటీగా డీటెయిల్స్గా అయితే క్యాప్చర్ అవుతాయి. అంతేకాకుండా లో లైట్లో కూడా చాలా మంచి ఫొటోస్ని ఈ మొబైల్స్ అనేవి క్యాప్చర్ చేయగలుగుతాయి. 6.7 ఇంచెస్ సంబంధించిన AMOLED డిస్ప్లేని దీనిలో యూజ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దాంతోపాటు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం దీనిలో వీడియోస్ చూసేటప్పుడు, దాని తర్వాత డే టు డే లైఫ్ యూసేజ్లో మనం నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇటువంటివన్నీ చూస్తుంటాం సరే, దానిలో మనకు మంచి వీవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డీప్ బ్లాక్
లా చూడడానికి అయితే దీనిలో కనిపించేస్తాయి. మిగతా కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో మరి మీరు గేమింగ్ చేసుకోవడానికైనా డే టు డే లైఫ్ యూసేజ్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మరి బ్యాటరీ బ్యాకప్ కోసం 5200 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అయినా కూడా ఈ మొబైల్ అనేది స్లిమ్ ఉంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది. అయితే రియల్మీ 13 Pro ప్లస్ లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తే మనకు రియల్మీ 13 Proలో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ కారణంగా మొబైల్ అనేది చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఒకటి కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, ప్లస్ మొబైల్ అనేవి చాలా స్లిమ్గా ఉన్నాయి చూసారా. సో దాని కారణంగా కూడా మొబైల్ అనేది చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఇక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి అయితే ఈ మొబైల్స్ వస్తాయి. మరి ఇందులో రియల్మీ 13 Pro ప్లస్ గురించి మాట్లాడినట్టయితే 32,999 వరకు అయితే ఉంది. సో మరి మనకు ఆఫర్లో కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఒక 2000 డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ 9 months నో కాస్ట్ ఈఎంఐ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మొబైల్ని మనము 30,999 కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్లో, ప్లస్ రియల్మీ వెబ్సైట్లో నుంచి అయితే దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. దీనిలో మన 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ది 35,000 ఉంది. సో దీనిలో కూడా మనకు 2000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ ఉంటుంది. అంతేకాకుండా 9 months నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది, లేదా మనకు ప్రెక్సో ఆఫర్ కింద 6000 దొరుకుతుంది. ఆ విధంగా ఈ మొబైల్ని మనం 32,999 అయితే కొనుక్కోవచ్చు. అలానే మనకు దీనిలో 12GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది, 36,999 ఉంది ఎంఆర్పి. సేమ్ ఆఫర్స్ అప్లికేబుల్ అవుతాయి. సో అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 34,999 అయితే కొనుక్కోవచ్చు. అదే 13 Pro గురించి మాట్లాడినట్టయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 27,000 ఉంది, బ్యాంక్ ఆఫర్ ఉంటుంది 2000, 9 months నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అలా ఈ మొబైల్లో బేస్ వేరియంట్ మనం 24,999 కొనుక్కోవచ్చు. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ 28,999 ఉంటుంది. మనకు దీనిలో కూడా బ్యాంక్ ఆఫర్ 2000, 9 months నో కాస్ట్ ఈఎంఐతో పాటు ప్రెక్సో ఆఫర్ కింద 5000 ఉంటుంది. ఆ విధంగా ఈ మొబైల్ని మనం 26,999 అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ 31,999 ఉంటుంది. సో దాన్ని మనం 29,999 అయితే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మర్ అండర్ 20,000 ఒక మొబైల్ కావాలి రియల్మీ బ్రాండింగ్లో అంటే రియల్మీ GT60 మొబైల్ని కొనుక్కోవచ్చు. దీనిలో వీళ్ళు వాడిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోవాలన్నా, గేమింగ్ చేసుకోవాలన్నా, లేదా చిన్న చిన్న ఎడిటింగ్ వర్క్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా మనం చాలా ఈజీగా అయితే దీనిలో చేసుకోవచ్చు. డిస్ప్లే గురించి మాట్లాడితే 6000 nits హైపర్ డిస్ప్లే దీనిలో యూస్ చేస్తారు. బ్రైట్నెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. సో AMOLED డిస్ప్లే ఇచ్చిన కారణంగా మీకు కంటెంట్ కన్జ్యూమ్ అనేది చాలా బాగుంటుంది. అంటే మీరు దీనిలో యూట్యూబ్లో, హాట్స్టార్లో, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దాంతోపాటు మొబైల్ అనేది కర్వ్డ్గా ఉన్న కారణంగా, దీని డిజైన్ కారణంగా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే 5500 mAh బ్యాటరీ ఇచ్చి మళ్ళీ బాక్స్లో మనకు 120 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవడంతో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే దీంట్లో వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మనకు దీనిలో ఆడియో అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. దీని స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, కెమెరాస్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ ప్రైజింగ్లో ది బెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు రియల్మీ GT60ని. సో ఈ మొబైల్ 8GB ర్యామ్ 128GB 30,999 ఉంది. కాకపోతే దీనిలో మనకు బ్యాంక్ ఆఫర్స్, మిగతా అన్ని ఆఫర్స్ కలుపుకున్నట్టయితే మనం దీన్ని 25,499 అయితే కొనుక్కోవచ్చు. అమెజాన్ లేదా realme.com లో నుంచి అయితే మనం దీన్ని కొనుక్కోవచ్చు. దీనిలో మనకి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ 32,999 ఉంటుంది. అయితే దీనిలో మనకు బ్యాంక్ ఆఫర్ కింద 2000 వస్తుంది, దాని తర్వాత ప్రైజ్ ఆఫర్ కింద 1000 రూపీస్ వస్తుంది, కూపన్ వచ్చేసి 3500 దొరుకుద్ది, 9 months నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే దీన్ని మనము 26,499 అయితే కొనుక్కోవచ్చు. అలానే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే 35,999 ఉంటుంది. సో సేమ్ ఆఫర్ దీనికి కూడా అప్లికేబుల్ అయిన తర్వాత 29,499 కొనుక్కోవచ్చు. అలానే 12GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ది 39,999 ఉంటుంది. సో దీన్ని మనము అన్ని ఆఫర్స్ కలుపుకున్న తర్వాత 33,499 అయితే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు 15,000 లోపు బడ్జెట్లో AMOLED డిస్ప్లేతో కూడిన ఒక మంచి మొబైల్ కావాలి అంటే అది రియల్మీ P1 5G మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మనకు 10,000 బడ్జెట్లో MediaTek Dimensity 7050 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. మరి మనము మిడిల్ లెవెల్ గేమింగ్ చేసేసుకోవచ్చు, మల్టీ టాస్కింగ్ చేసేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో AMOLED డిస్ప్లే ఇవ్వడంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. సో మరి మీరు స్క్రాల్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే కాబట్టి కంటెంట్ కన్జ్యూమ్ అనేది బాగుంటుంది, మీరు మూవీస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే బాక్స్లో మనకు 45 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. అండర్ 15,000 బడ్జెట్లో కూడా 45 వాట్స్ ఛార్జర్ని బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం మంచి విషయం. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆరాంగా మీరు 1 day వరకు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక IP54 రేటింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. చిన్న చిన్న చినుకులు పడ్డా, దీనిపైన డస్ట్ పడ్డా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఒకవేళ మీరు 15
15,000 బడ్జెట్లో అమోలెడ్ డిస్ప్లే ఉండి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటే రియల్మీ P1 అనేది బెస్ట్ చాయిస్ అవుద్ది. ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ది 15,999 ఉంది. కాకపోతే దీనిలో మనకు 2 ఆఫర్స్ ఉన్నాయి. ప్రైస్ ఆఫర్ కింద ఒక 2,000 తగ్గిపోద్ది. ఆ విధంగా ఈ మొబైల్ని మీరు 13,000 రూపాయలకు అంటే 12,999కే కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్ లేదా రియల్మీ వెబ్సైట్లో నుంచి అయితే కొనుక్కోవచ్చు. ఇందులోనే మనకి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. 17,499 ఉంటుంది. సో దీనిలో కూడా మనకు బ్యాంక్ ఆఫర్ కింద 1,000 రూపాయలు తగ్గుద్ది. ప్రైస్ ఆఫర్ కింద 2,500 రూపాయలు తగ్గుద్ది. ఆ విధంగా 13,999 దీన్ని కొనుక్కోవచ్చు. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ది 18,999 ఉంది. సో మరి దీనికైతే ఎటువంటి ఆఫర్స్ లేవు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 12X 5G మొబైల్ 1 మిలియన్ యూజర్ చాయిస్ అని చెప్తున్నారు. చాలా మంది అయితే ఈ మొబైల్ని కొనుక్కున్నారు. సో దీనిలో మనకు MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి తక్కువ ప్రైజింగ్లో అంటే 12,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా డీసెంట్ ప్రాసెసర్. ప్లస్ దీనిలో మనకు 5G కూడా ఉంటుంది కాబట్టి చాలామంది ఎక్కువ కొనుక్కోవడం జరిగింది. మీరు మల్టీ టాస్కింగ్ చేసుకోవాలన్నా గేమ్స్ ఆడుకోవాలన్నా చాలా బాగా పనిచేస్తాయి. 6.72 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఇందులో 5000 mAh బ్యాటరీతో పాటు బాక్స్లోనే 45 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. కాబట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడంతో పాటు మొబైల్ కూడా చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసేస్తుంది ఇది. అలానే IP54 రేటింగ్ కూడా ఉంటుంది. స్ప్లాష్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అని చెప్పి వేసుకోవచ్చు. సో దీనిపైన చిన్న చిన్న చినుకులు పడ్డా కూడా ఏం కాదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే తక్కువ ప్రైజింగ్లో మీకు 5G ఫోన్ కావాలి అని అంటే ఇదే అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే 5G ఫోన్స్ అనేవి ఎంటర్ అవుతూ ఉంటాయి ఈ ప్రైజింగ్ నుంచే. సో మరి అందులో ఈ రియల్మీ 12X అనేది బాగుంటుంది. ఈ కెమెరా విషయానికి వచ్చేస్తే 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే డీసెంట్ ఫోటోస్ ఇది క్యాప్చర్ చేయగలుగుద్ది. సో దీన్ని 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 13,499 ఉంది. సో దీనిలో మనకు బ్యాంక్ ఆఫర్ ప్లస్ ప్రైజ్ ఆఫర్ కలుపుకుంటే 11,499కి ఫ్లిప్కార్ట్లో నుంచి లేదా realme.com నుంచి అయితే కొనుక్కోవచ్చు. ఇందులోనే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. 14,999 ఉంటుంది. సో దీనిలో మనకు బ్యాంక్ ఆఫర్ 1,500, ప్రైజ్ ఆఫర్ 1,500 ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే 11,999కి అయితే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. సో మరి వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. మరి మీకు ఈ మొబైల్స్లో ఏ మొబైల్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.